బాలకృష్ణ అఖండ 2 సినిమా రేపు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కి సిద్ధమవుతున్న సమయంలో ఇప్పుడు అనుకోని కష్టం వచ్చి పడింది. అఖండ 2 రిలీజ్ ఆపాలంటూ మద్రాస్ హైకోర్టు చెప్పింది. అఖండ 2 నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పై పిటిషన్ వేసింది. యూరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తమకు 28 కోట్లు ఇవ్వాల్సి ఉందంటూ ఈరోజు పిటిషన్ వేసింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించినటువంటి అఖండ 2 మూవీని విడుదల చేయొద్దంటూ కోర్టుకి విన్నవించింది. ఈ నేపథ్యంలో కోర్టు కూడా ఇప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్స్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అఖండ 2 సినిమా విడుదలను ఆపాలని ఈరోజుకి ఆ అమౌంట్ చెల్లించిన తర్వాతే సినిమా రిలీజ్ చేసుకోవాలి అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు? 14 రీల్స్ ప్లస్ సంస్థ ఏం చేయబోతోంది? అఖండ 2 సినిమా రిలీజ్కి నిజంగానే సమస్య రాబోతుందా? ఇప్పటికే టికెట్స్ అమ్ముడైపోయాయి. ప్రీమియర్ షోస్కి పర్మిషన్ దొరికింది. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ దొరికింది. భారీగా రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న బాలయ్య ఫ్యాన్స్ సైతం వెయిట్ చేస్తున్నారు. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అఖండ ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మనం చూసాం. యాక్షన్ సీక్వెన్స్, మ్యూజిక్ ఇలా అన్నీ కలిపి చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అఖండ 2లో మరింత పెద్ద ఎత్తున CG వర్క్ కనిపిస్తుంది. గ్రాఫిక్స్ అలాగే భారీ ఎత్తున కాస్టింగ్ కనిపిస్తుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ కనిపిస్తున్నారు. చాలా యాక్షన్ సీక్వెన్స్ మరింత భయంకరంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. సో ఓవరాల్గా హ్యూజ్ హైప్ ఈస్ దేర్. అట్ ద సేమ్ టైం అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉండబోతుంది అంటూ బాలకృష్ణ లుక్లో మంచి చేంజ్ కనిపిస్తుంది. మొదటి పార్ట్కి సెకండ్ పార్ట్కి ఇలా చాలా భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి చివరి క్షణాల్లో ఈ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. కోర్టు చెప్పింది చాలా క్లియర్గా. ఇప్పుడు ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని 14 రీల్స్ ప్లస్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 28 crores అంటూ తెలుస్తుంది. ఈ అమౌంట్ని ఇచ్చిన తర్వాతే సినిమా రిలీజ్ చేయాలి అని, మా అమౌంట్ మాకు ఇచ్చిన తర్వాతే సినిమాని రిలీజ్ చేయాల్సిందే అంటూ ఈరోజు వాళ్ళు కంప్లైంట్ వేయడం, అక్కడ పిటిషన్ వేయడం, దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయబోతున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ దేర్ అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, రేపు రిలీజ్, ఇప్పటికే ప్రీమియర్ షోస్, ఈరోజు ఈవినింగ్కే షోస్ ఉన్నాయి. టికెట్ రేట్లు, భారీ అంచనాలు, ఫ్యాన్స్ హంగామా, ఇంత ఉన్న సమయంలో ఒక్కసారిగా అసలు ఈ కోర్టు ఆర్డర్స్ ఏంటి? ఈరోజు వాళ్ళకి 14 రీల్స్ ప్లస్ వాళ్ళకి ఉన్నటువంటి సమస్య ఏంటి? ఏం జరుగుతోంది అసలు? నందు, బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2కు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఈ సినిమా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు స్క్రీన్ అవ్వాల్సిన టైంలో ఈ మద్రాస్ హైకోర్టు నుంచి ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక స్టే తీసుకొచ్చినట్లుగా వార్త అయితే వచ్చింది. ఈరోస్ ఇంటర్నేషనల్ కి 14 రీల్స్ ప్లస్ సంస్థకి మధ్య గతంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ లో ఒక 28 కోట్ల రూపాయలు బకాయి ఉన్నందువలన ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఆ 28 కోట్ల రూపాయల బకాయి వసూలు కోసం కోర్టుకు వెళ్ళటం జరిగింది. సో ఆ 28 కోట్లు వాళ్ళకి చెల్లించే వరకు కూడా సినిమాని స్క్రీన్ చేయొద్దంటూ, ప్రదర్శించకూడదంటూ కూడా మద్రాస్ హైకోర్టు నుంచి వాళ్ళు స్టే తీసుకొచ్చినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ అయితే కొంత గందరగోళానికి గురైంది. ఈ రోజు వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపారు. వాళ్ళకి చెల్లించాల్సిన మొత్తం విషయంలో కూడా వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఆ పేమెంట్ విషయంలో కూడా ఫైనల్ అయింది. ఆ పేమెంట్ అయిపోతుంది. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 రిలీజ్ అవుతుందని మాత్రం యూనిట్ సభ్యుల నుంచి ఒక వార్త అయితే వస్తుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి తెలంగాణలో కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా స్క్రీన్స్ లో టికెట్స్ కూడా ఓపెన్ అవ్వలేదు. సో బుక్ మై షోలో ఓపెన్ అవ్వకపోవడంతో ప్రేక్షకుల్లో కూడా ఒక గందరగోళం అయితే ఉంది. ఈ స్టే వల్లనే టికెట్స్ కూడా ఓపెన్ చేయలేదా అనేది కూడా ఒక ఆందోళన అయితే నందమూరి అభిమానులందరిలో కనిపిస్తుంది. కానీ తెలంగాణలో కూడా టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా సానుకూలంగా జీవో రాలేదని, జీవో కోసం వెయిట్ చేస్తున్నారనేది కూడా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే ఉంది. సో తెలంగాణలో టికెట్ రేట్లు పెంచేటట్లయితే ఖచ్చితంగా 20% కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలంటూ రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సో ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచితే అది ఖచ్చితంగా కార్మికులకు కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా టికెట్ రేట్లు పెంచి జీవో వచ్చే విధంగా కృషి చేయాలని సినిమా పరిశ్రమలో కూడా కార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా టికెట్ రేట్ల పెంపు విషయంలో ఎలాంటి జీవో రాకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. సో ఏదైనప్పటికీ కూడా సినిమాపై ఎంత బజ్ ఉందో
అంత ఆందోళన కూడా నందమూరి అభిమానుల్లో ఉంది. ఈ సినిమా ఈ రోజు సాయంత్రం రిలీజ్ అవుతుందా కాదా, ప్రీమియర్ షోస్ పడతాయా పడవా అనేది కూడా గందరగోళంగా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ కి సంబంధించి టికెట్ రేట్లు చాలా భారీగా అమ్ముడుపోయాయి, చాలా భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. సో ఈ మద్రాస్ హైకోర్టు వచ్చిన ఉత్తర్వులు పూర్తిగా అసలు సినిమా రిలీజ్ పై ప్రభావాన్ని చూపిస్తాయా, లేదంటే ఓన్లీ ఇండియా వరకు ప్రభావాన్ని చూపిస్తాయా? ఖచ్చితంగా అసలు సినిమా రిలీజ్ మీదే ప్రభావం ఉంటుంది, ఎక్కడ కూడా రిలీజ్ కావటానికి అనుమతి ఉండదు అనేది కూడా ఒక చర్చ అయితే ఉంది. ప్రస్తుతానికి మరికొద్ది గంటల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 14 రీల్స్ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది నందు. ఓకే రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ కూడా ఒక సందేహం కనిపిస్తుంది. ఓ పక్క కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలో మరి అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేటువంటి భయం కనిపిస్తుంది. సహజంగా సినిమా రేపు రిలీజ్ అవుతుంది. సహజంగా పెద్ద పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్లో వచ్చే సినిమాలు, లేదంటే బాలకృష్ణ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ స్టార్ ఖచ్చితంగా తెలుగులో, అందులోనూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అఖండాకి చాలా పాపులారిటీ ఉంది, విదేశాల్లో కూడా మంచి బుకింగ్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో సహజంగా అయితే ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు కూడా కొన్నిసార్లు టికెట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. రేపు రిలీజ్ అయితే, రేపు రిలీజ్ డిసెంబర్ 5న రిలీజ్, ఈరోజు డిసెంబర్ 4, ఇప్పటికీ ఇంకా టికెట్స్ ఓపెన్ చేయాల బుక్ మై షోలో. ఐఎమ్ షోయింగ్ యూ, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు. సహజంగా పెద్ద పెద్ద సినిమాలకి ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందే టికెట్స్ రిలీజ్ చేస్తారు. బట్ ఇప్పటికీ మూవీస్ గోయింగ్ టు రిలీజ్ సూన్ అనే ఆప్షన్లోనే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు. సో యా, ఇదిగో నౌ షోయింగ్లో ఇక్కడ మనకి ఆప్షన్ కనిపించడం లేదు. అఖండ మనకి ఇక్కడ సినిమా కనిపించడం లేదు, ఓన్లీ కమింగ్ సూన్లో కనిపిస్తుంది. రేపు సినిమా రిలీజ్ అయితే ఇప్పటికీ కమింగ్ సూన్లో ఆప్షన్లోనే ఉంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ నో ఓపెనింగ్స్, టికెట్స్ కనిపించడం లేదు, ఇక్కడ బుకింగ్స్ కనిపించడం లేదు. అంటే స్టిల్ దే ఆర్ ఇన్ ట్రబుల్, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకా క్లారిటీ రాలేదని అయితే క్లియర్గా తెలుస్తోంది. సో సమస్య పెద్దగానే ఉంది. రేపు రిలీజ్, అలాగే ఈరోజు ఈవినింగ్కే ప్రీమియర్ షోస్ ఉన్నాయి. అండ్ ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మరొక గంటలోపు అప్డేట్ రాబోతుందంటూ తెలుస్తుంది. అంటే యాజ్ పర్ ద సోర్సెస్, కొన్ని సోర్సెస్ ప్రకారం ఇప్పటికే డిస్కషన్స్ అవుతున్నాయని, ఆల్మోస్ట్ ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయిందని కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. సో అప్పుడు ఈ ఓపెనింగ్స్ ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఒక్క విషయం ఖచ్చితంగా ఐ కెన్ బీ షూర్, రిలీజ్ అయినటువంటి టికెట్స్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే, గంటలు కూడా అవసరం లేదు, నిమిషాల్లోనే బుక్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. హౌస్ఫుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏం జరగబోతుంది మరి ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో? ఇప్పుడు ఏం డిస్కషన్స్ నడుస్తున్నాయి? యాజ్ పర్ ద సోర్సెస్, సమ్ ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం అయితే డిస్కషన్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. టికెట్స్ ఓపెనింగ్ కూడా ఉండబోతుంది, బుకింగ్స్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అబౌట్ అఖండ 2? అండ్ సడన్గా లాస్ట్లో ఈ ట్విస్ట్ ఏంటి? అసలు ఈ ఇష్యూస్ రావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? మరోవైపు టికెట్ రేట్ల గురించి కూడా చర్చ జరుగుతుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం
అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి వామ్ 5 రూపాయల్లో అద్భుతం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.